స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో రాజారాం యాదవ్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లోని 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలలో చెప్పారని, సామాజిక న్యాయం పాటిస్తామని కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేసిందని, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి విజయవేరి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని వాగ్దానం చేశారని, బీసీ కులగణన చేపడితేనే బీసీల్లో అనేక సంఘాలు జనాభా ఉందని వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, చైర్మన్ పదవులకు పెద్దపీట దక్కుతుందని తెలిపారు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి, కులగణన చేయండి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి ఒక నిపుణుల కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీ వేసి బీహార్ లాంటి కర్ణాటక రాష్ట్రాలకు పంపించి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా లీగాలిటీ ఇష్యూస్ లేకుండా మీరు కులగణన చేసి స్థానిక సంస్థ రిజర్వేషన్ బీసీలకు పెంచి తద్వారా మాత్రమే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండవది, రాహుల్ గాంధీ గారు పదే మీరు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేకి అని చెప్తున్నారు. మరి మీరు చెప్పిన దాన్ని మీరు దానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ బాటలో మీరు వెళ్తా ఉన్నారు. అందుకోసమే మీరు రాహుల్ గాంధీ గారి బాటలో, కాంగ్రెస్ బాటలో వెళ్ళాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దానికోసము మీరు ఇమీడియట్గా ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచండి. అసెంబ్లీని సమావేశపరిచి అక్కడ బిల్లు పెట్టండి. బిల్లు పెట్టి కులగణనకు చట్టబద్ధ కల్పించండి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. బీహార్ లాంటి రాష్ట్రాలకి ఎక్స్పర్ట్ కమిటీ పంపించి కులగణన చేసి రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి, విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి, బీసీలకే కాకుండా ఈవెన్ ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ జనాభా ప్రకారము కులగణన మాత్రమే ఒక్కటే పరిష్కారము. అందుకోసం మీరు కులగణన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీరు కనుక మరి మేము చెప్పినటువంటి వాటిని ఒప్పుకోకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తే మేము చెప్తా ఉన్నాము. ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చేసినాము, రౌండ్ టేబుల్స్ పెట్టినాము, సదస్సులు పెట్టాము, అన్ని జిల్లాలు తింటూ ఉన్నాము. మొన్న ధర్నా కూడా, మహాధర్నా కూడా మొన్న ట్యాంక్ బండ్ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము మెరుపు ధర్నా కూడా చేయడం జరిగింది. అట్లాగే మీరు పరిచయం పెట్టి మీరు స్థానిక సంస్థలకు వెళ్తే రేపు భవిష్యత్తులో 12వ తారీఖున 8వ తారీఖు నాడు మేము మహాధారణ కార్యక్రమం ఇందిరాబాద్ దగ్గర నిర్వహించబోతా ఉన్నాము. అట్లాగే అప్పటికి కూడా మీరు పరిచయం పెట్టి మీ భాషల హృదయం కరగకపోతే మేము చెరవ సెక్రటరీ కార్యక్రమాన్ని పిలిపిస్తా ఉన్నాం. ఆ సెక్రటరీ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పేసి బలహీన వర్గాలకి, బీసీలకి, విద్యార్థులకి, మేధావులకి, కౌలు కళాకారులకి తెలంగాణ ఉద్యమ తరహాలో మన హక్కుల రక్షణ కోసం మన వరకు పోరాటానికి మనం సిద్ధం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, శాసనసభ ఎలక్షన్లు ఏదైతే మొన్న జరిగినాయో దానికి ముందు కామారెడ్డి నుంచి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. దానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథి వచ్చి ఇక్కడ బీసీలకు చాలా చేస్తా అని చెప్పేసి బీసీలు నమ్మే విధంగా చేసి ఏదైతే స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్స్ ఏదైతే కల్పిస్తానో చెప్పి బీసీల యొక్క నమ్మకాన్ని పొంది ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి ఏం పట్టించుకోకపోవడం, దాని మీద స్పందించకపోవడం, అన్న రాజారామన్న కానీ, మోహన్ కానీ, మా రాష్ట్ర అందరూ కూడా ఈ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళు ఎలక్ట్ అయిన నుంచి కూడా అడుగుతున్నారు. బీసీ రిజర్వేషన్కి సంబంధించి లోకల్ బాడీలో మీ యొక్క స్పష్టత ఏంది, ఫస్ట్ చెప్పమని చెప్పేసి అడిగితే ఇప్పటి వరకు కూడా దున్నపోయి నీళ్ళు చల్లినట్టు ఈ యొక్క సీఎం ఇప్పటి వరకు కూడా స్పందించకపోగా అసలు బీసీలు అంటే ఏదైనా చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం వచ్చేలాగా ఒక మంచి కార్యాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఒంటరిగా తన భుజస్కంధాలను వేసుకొని ఈరోజు బీసీల కోసం ఆ రోజు యూనివర్సిటీలో ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడి, తెలంగాణ విద్యార్థుల కోసం పోరాడి, యువత కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఈరోజు బీసీల యొక్క లబ్ధి కోసమని ఈరోజు ఒక చలో హైదరాబాద్ అని చెప్పేసి జూన్ 8 అండ్ 15 2 కార్యక్రమాలు చేపడుతూ అన్ని జిల్లాలు అన్నగారు వెళుతూ ఎడ్యుకేట్ చేస్తూ బీసీలని ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన కామారెడ్డి రావడం, వానికి మరి మా జిల్లా
అన్ని బీసీ శాఖ పక్షాల వారికి వీళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ సందర్భంగా వారు మనకు బీసీలకు సంబంధించి ఈ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే కామన్ డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మేము 47% వాళ్ళకి రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలను జరపడం కోసం రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల ప్రయత్నం చేస్తారు. మీరంతా చూస్తూ ఉన్నాం, ఇలా పేపర్లో కానీ టీవీలో కానీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. మీరు ఉంటే ఉద్యమంలో నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ముందుండి ఉద్యమం చేయడం జరిగింది. అలాగే నేను అరకల ప్రభాకర్ యాదవ్, యువ సంఘం జిల్లా అధ్యక్షుడు, బీసీకి సంబంధించి ప్రకటిస్తున్నాను. అలాగే